అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భోగి పళ్ళు ఎలా పోయాలి? ఏ వయస్సు పిల్లలకు పోయాలి? ఏ సమయంలో పోయాలి? ఈ విషయాలను తెలుసుకుందాం. భోగి పళ్ళని బద్రీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బద్రీక వనంలో ఘోర తపస్సు చేస్తాడు. తపస్సు మెచ్చి శివుడు వరమిస్తాడు. దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బద్రీ ఫలాలతో అభిషేకం చేస్తారు. ఈ పండ్లతో అభిషేకం చేయడం వల్ల సంతోషించిన విష్ణువు చిన్న పిల్లాడిలా మారిపోతాడు. అప్పటి నుంచి ఈ రేగి పండ్లు భోగి పండ్లలా మారిపోయాయి. ఇదంతా కూడా భోగి రోజు జరిగింది. కాబట్టి చిన్న పిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ ఉంది. పిల్లలకు భోగి పండ్లను పోసే ముందు కృష్ణుడి విగ్రహం లేదా పటాన్ని అలంకరిస్తారు. మొదటగా సరైన మోతాదులో భోగి పండ్లను తెచ్చుకోండి. 3-4 గంటల ముందే శనగలను నానబెట్టాలి. ఆ రెండింటిని కలుపుకోవాలి. అలాగే కొన్ని చిల్లర నాణేలు కూడా అందులో వేయాలి. చెరకు లేదా పటిక బెల్లం ముక్కలతో పాటు బంతి లేదా చామంతి రేకులను కూడా కలిపివేయాలి. చివరగా అక్షింతలు కూడా తయారు చేసుకోండి. పిల్లలకు భోగి పండ్లు పోసే ముందు కృష్ణుడికి భోగి పండ్లతో అభిషేకం చేయాలి. 3 సార్లు సవ్య దిశ అలాగే అపసవ్య దిశలో చుట్టి అభిషేకం చేసినట్లు పోయాలి. అలాగే స్వామివారికి పాలు కూడా నివేదించాలి. ఈ భోగి పండ్లు సూర్యాస్తమయం అవ్వకముందే పోయాలి. కాబట్టి సాయంత్రం 5 లోపు పోయాలి. ముందుగా మీ పాప లేదా బాబును చక్కగా స్నానం చేయించి రెడీ చేయాలి. ఆ తర్వాత తూర్పు ముఖంగా పీట మీద కూర్చోబెట్టాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుమ పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకుని 3 సార్లు సవ్య దిశ అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్లుగా తిప్పిపోయాలి. ఆ తర్వాత అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. ఈ భోగి పండ్లను 11 ఏళ్ల వయసు వరకు పోస్తారు. మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను పోస్తున్నట్లయితే వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెడతారు. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చేస్తారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి. ఇంటికి ఎవరైనా వస్తే వారికి తాంబూలం కూడా ఇవ్వడం మంచిది. ఇది ఆనవాయితీ లేని వారు కూడా చక్కగా చేసుకోవచ్చు. చివరికి దిష్టి భోగి పండ్లను ఎవరూ తినకూడదు. పండ్లను పారే నీటిలో వేయండి. కాయిన్స్ పేదవారికి పంచండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడవచ్చు. దయచేసి అందరూ పిల్లలున్న ప్రతి వారికి షేర్ చేయగలరు.